స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవ, జీవాధిపతివైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ యొక్క మొదటి సర్వీస్లో అయ్యా బలలో చేయవేయడానికి సిద్ధపడుతున్నటువంటి మేము యోగ్యంగా చేయవేయనట్లుగా నీ వాక్యం చేత మమ్మల్ని ఉదక స్నానము చేయించి మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అందుకొరకు నీ వాక్యంలో నుంచి మీరు మాట్లాడండి. నిలబడి ఉన్న నేను వట్టివాడను ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నింపి నీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ కనికరించి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మన దేవుడు వెలుగులో ఉన్నవాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినట్లయితే అప్పుడు మనము దేవునితో ఒక అన్యోన్య సహవాసము గలవారిగా ఉంటాం. ఆయన ఒక చోట, మనం ఒక చోట ఉంటే ఇద్దరి మధ్య ఒక అన్యోన్య సహవాసం అనేది ఉండదు. మన దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ చోటనే మన దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగులో ఉండేవాడు. కనుక మనం కూడా వెలుగై ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే మనము వెలుగులో నడిచినట్లయితే అప్పుడు మనము మన దేవునితో ఒక అన్యోన్య సహవాసము గలవారిగా ఉంటాం. ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన కుమారుడైన యేసు రక్తము, జాగ్రత్తగా వినాలి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈరోజు బలలో చేయవేయడానికి మనం వచ్చాం, సిద్ధపడుతున్నాం. ఒక మాట దేవునితో మనం అంటున్నాం, ప్రభువా దయచేసి నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా, నేను చేసిన ప్రతి పాపాన్ని దయతో కడిగి క్షమించి పవిత్రపరచు ప్రభువా, యోగ్యంగా బలలో చేయవేయడానికి కృప చూపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా దయచేసి ప్రతి పాపము నుండి నన్ను పవిత్రపరచు ప్రభువా, ప్రతి పాపము నుండి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రతి పాపము నుండి అంటే దేవుడు మనల్ని ఏ ఏ పాపాల నుండి పవిత్రపరుస్తున్నాడో మనం ఆలోచించాలి. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రతి పాపము నుండి నన్ను పవిత్రపరచు ప్రభువా అని మనం అడుగుతున్నాం కదా. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. ఏంటి అసలు? దేవుడు మనల్ని ఏ ఏ పాపాల నుండి పవిత్రపరుస్తాడు? ఎటువంటి పాపాల నుండి మనల్ని పవిత్రపరుస్తాడంటే, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఆదాము నుంచి సంక్రమించినటువంటి పాపము నుండి పవిత్రపరుస్తాడు. అసలు ఈ భూమి మీదకి పాపము ఎలా ప్రవేశించింది? మూలకారకుడైనటువంటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి మరణం ప్రవేశించింది. ఆదాము చేసినటువంటి పాపం ఏంటి? దేవుడు పండు కోసుకొని తినడం తప్పు కాదు, కానీ దేవుడు వద్దు అన్న పండు తినడం తప్పు. కనుక ఆదాము చేసినటువంటి పాపం ఏంటంటే అవిధేయత. ఆదాము చూపినటువంటి అవిధేయతను బట్టి, ఆదాము దేవునికి చూపినటువంటి ఆ అవిధేయతను బట్టి ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి మరణం ప్రవేశించింది. అసలు మనిషి యొక్క పతనం ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే, ఆదాము అవిధేయత చూపడాన్ని బట్టి పాపము ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి శాపం ప్రవేశించింది. ఆ శాపాన్ని బట్టి రోగము ప్రవేశించింది. రోగాన్ని బట్టి మరణము ప్రవేశించింది. ఇవి పాపము యొక్క పర్యవసానాలు. అయితే దేవుడు ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తాడు అంటే, మొట్టమొదటిగా ఆదాము దగ్గర నుండి మనల్ని పవిత్రపరుచుకుంటూ వస్తాడు. ఆదాము చేసినటువంటి పాపాన్ని ఏమంటారంటే ఒరిజినల్ సిన్ అంటారు ఇంగ్లీష్లో.
అదే ఆదాము చేసినటువంటి అసలైన పాపము. అక్కడి నుండి దేవుడు మనల్ని పవిత్రపరుచుకుంటూ వస్తాడు. రెండవది, దేవుడు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచడం అంటే రెండవదిగా ఇన్హెరిటెన్స్ సిన్ అంటారు. ఇన్హెరిటెన్స్ సిన్ అంటే వారసత్వంగా వచ్చినటువంటి పాపము. ఈరోజు మనందరం చక్కగా దేవుని సన్నిధిలో పరిశుద్ధుల గుంపులో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, దేవునిలో ఎంతో ఆనందిస్తున్నాం. కానీ మన పూర్వీకుల పరిస్థితి ఏంటి? మన తాత ముత్తాతల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ విధంగా జీవించారు? వారు ఏ విధమైనటువంటి పాపాలు చేశారు? వారి నడవడి ఎలా ఉందో ఈరోజు మనకి తెలీదు. రెండవదిగా, దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పవిత్రపరుస్తాడంటే మన పితరుల దోషం నుండి మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నిజంగా పితరులు ఏమి విత్తారో, పెద్దవారు ఏమి విత్తారో ఆ పంట, ఆ ఫలము ఖచ్చితంగా రానున్నటువంటి తరాలు అనుభవిస్తాయి. ఇది బాగా అర్థం కావడానికి మీకు ఒక ఉదాహరణ చెబుతాను, చక్కగా అర్థమైంది. మా ఊర్లో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. నేను వేకువనే లేచి స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు స్నానానికి రెడీ అవుతున్నాను. స్నానానికి రెడీ అయ్యే టైంలో ఒక 13 సంవత్సరాల టీనేజ్ బాయ్, ఒక 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాడు. మా ఇంటికి కూడా వచ్చాడు, ఏదో తోచినంత వేశారు, వెళ్ళిపోయాడు, ఎదురింటికి వెళ్ళాడు. ఎదురింటికి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి సడన్గా తనకున్నటువంటి సంచిని పక్కన పడేశాడు. తనకున్న సంచిని పక్కన పెట్టేసి, ఇప్పుడు బాగా అర్థం కావడానికి, ఇప్పుడు పిల్లల్ని అప్పుడప్పుడు ఏనుగెక్కించుకొని ఆట ఆడతారు కదా, 2 చేతులు కింద పెట్టి మోకాళ్ళు కింద పెట్టి వంగుతారు కదా, ఆ విధంగా మోకరించి దాదాపు 40 నిమిషాలు అంబా 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 అని పెద్దగా ఏడుస్తూ అరిచాడు. దాదాపు 40 నిమిషాలు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే బొంగలు నీళ్లు తీసుకొని ఆ బిడ్డ పైన పోస్తూ ఉన్నారు. కానీ 40 నిమిషాల వరకు అంబా అంబా అని ఏడవటం ఆ అబ్బాయి ఆపలేదు. తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత, ఎందుకు అబ్బాయి నువ్వెందుకు ఇలా ఏడ్చావు, ఈ 40 నిమిషాలు నీకేమైంది అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఈ రోజుకి నా గుండెల్లో నాటుకుపోయింది. ఇప్పటికీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, పితరుల దోషం ఇంత భయంకరంగా ఉంటుందా అని. ఏంటంటే వాళ్ళ తాతగారు ఎవరి మీదో పగతో, ఎవరి మీదో కోపంతో తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 ఆవులను మధ్యరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఆ 2 ఆవులను కాల్చేశాడు. ఆ ఆవులు ఏ విధంగా అరుస్తూ చనిపోయాయో సేమ్ అలాగే ఈ పిల్లోడికి ఆ వ్యాధి వచ్చింది. ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ రోగం వచ్చినప్పుడు ఉన్న చోటున పడిపోయి భయంకరంగా ఏడుస్తూ అరుస్తూ ఆ విధంగా పడిపోతాడు. మనకు బాగా తెలిసినటువంటి చరిత్ర, యేసన్న గారు వాళ్ళ తాతగారు ఎంత రక్తమైతే, మేకపోతు రక్తం ఎంత రక్తమైతే తాగాడో ఆ రక్తాన్ని ఆ యేసన్న గారు కక్కాడు. ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని పవిత్రపరచడం అంటే మొదటిగా ఆదాము దోషం నుంచి మనల్ని పవిత్రపరుచుకుంటూ వస్తాడు. రెండవది, మన పితరుల దోషం మన పైన పని చేయకుండా, మన పైన ప్రభావం చూపకుండా మనల్ని పవిత్రపరుచుకుంటూ వస్తాడు. మూడవదిగా యాక్చువల్ సిన్ అంటారు. అంటే మనము చేసినటువంటి పాపదోషములు, మనము నడిచినటువంటి జీవితము, మనం విత్తినటువంటి పంట ఏదైతే ఉందో అవన్నీ కూడా మన పైన ప్రభావం చూపకుండా దేవుడు మనల్ని పవిత్రపరుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని పవిత్రులుగా ఎలా చేస్తాడంటే ఆదాము దగ్గర నుంచి పవిత్రపరుచుకుంటూ, మన పితరుల దోషము నుండి మనల్ని పవిత్రపరుచుకుంటూ, మన దోషాలు కూడా ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన మనల్ని పరిశుద్ధపరచాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఖచ్చితంగా మన పాపాలను నోటితో ఒప్పుకోవాలి. కొంతమంది నోటితో పాపాలను ఒప్పుకోవడానికి నామూసీగా ఫీల్ అవుతారు. ఎవరైనా వింటారేమోనని భయపడుతూ ఉంటారు. లేదు, రహస్య స్థలానికి వెళ్ళు,
ఎవరు లేనప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా మన నోటితో మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకనో తెలుసా? మన నోటితో మన పాపాన్ని ఒప్పుకుంటే ఇద్దరు నోరు మూసుకుంటారు. మన నోటితో ఎప్పుడైతే నోరు తెరిచి, అయ్యా నేను చేశాను ప్రభువా, నేను మాట్లాడాను ప్రభువా, నేను చూశాను ప్రభువా అని మనం ఎప్పుడైతే నోరు తెరిచి మన పాపాన్ని ఒప్పుకుంటామో ఇద్దరు నోరు మూసుకుంటారు. దానిలో మొదటి వ్యక్తి సాతానుగాడు నోరు మూసుకుంటాడు. ఎందుకంటే మన శరీరాన్ని వాడుకొని మన శరీరం చేత పాపాన్ని చేయించి ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ బిడ్డ దోషి, వీడు పాపం చేశాడు, నీ బిడ్డ దోషి, నీ బిడ్డ దోషి, నువ్వు రక్తం కార్చింది వేస్ట్, అంతా అయిపోయింది వేస్ట్, నువ్వు ప్రాణం పెట్టింది వేస్ట్, వీడు పాపం చేశాడు, వీడు దోషం చేశాడు. చేయించింది ఎవరు? చేయించింది వాడు. కానీ దోషి 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 అని చెప్పి దేవుని దగ్గర పిచ్చి కోతలు కోస్తాడు వాడు నోరు మూసుకుంటాడు మనం నోరు తెరిచి ఒప్పుకోవడం వల్ల. రెండోది, మనం నోరు తెరిచి ఒప్పుకోవడం వల్ల మన మనస్సాక్షి నోరు మూసుకుంటుంది. నీవు దోషివి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని మన మనస్సాక్షి మన పైన దోషాన్ని ఆరోపిస్తూ ఉంటుంది కదా. కనుక మన మనస్సాక్షి మన పైన దోషాన్ని ఆరోపించకుండా ఉండాలంటే మనము నోరు తెరిచి మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో, మన దేవుడు ఎవరు? నీతిమంతుడు. అంటే మన పాపాలని కడిగివేయడానికి, పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఆయనకు కలిగినటువంటి అర్హత నీతిమంతుడు. రెండవది, దేవునికి కలిగినటువంటి అర్హత ఆయన నమ్మదగినవాడు. ఇప్పుడు సపోజ్ మనుషుల విషయంలో మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, బ్రదర్ సిస్టర్ మేము ఈ విధంగా అప్పుడు చేశాను, మాట్లాడాను, తెలియక జరిగింది, అజ్ఞానంలో, మూర్ఖంలో, కోపంలో చేశాను, దయచేసి క్షమించండి అని అంటాము. అయితే వాళ్ళు మన ముందు సరేలే అంటారు, నిజంగా క్షమించారో లేదో మనకి తెలియదు. అంటే మనుషుల ముందు అంటే దేవుని వాక్యం చెబుతుంది, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మనుషులతో మనం పాపాలు ఒప్పుకుంటాం, కానీ మనుషులు క్షమిస్తారో లేదో అన్న నమ్మకం మనకి లేదు. కానీ దేవునితో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. 100% మనం ఒప్పుకుంటే గనక మన పాపాలు క్షమిస్తాడు. దేవునికి ఉన్నటువంటి మరో లక్షణం ఏంటో తెలుసా? మనము మన పాపములను ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మరెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోడు. కానీ మనుషులు వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. ఏ పాపాల నుండి అంటే, ఆదాము నుంచి సంక్రమించినటువంటి పాపదోషం, మన పితరుల నుంచి సంక్రమించినటువంటి పాపదోషం, మన నుంచి వస్తున్నటువంటి పాపదోషాలను ఆయన పవిత్రపరుస్తాడు. ఆయన పవిత్రపరచాలంటే నోటితో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే స్వభావము కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. మనమందరం కూడా ఈ విధముగా పవిత్రపరచబడి దేవుని బల్లలో యోగ్యముగా చేయివేయుదుముగాక. ఆమేన్.